హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరు అంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే మీషో నుంచి తెప్పించిన టోటల్ 5 సారీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లాస్ట్ టైం లాగానండి, జస్ట్ 600 రూపీస్ సారీస్ అన్నమాట. 620 650 ఆ రేంజ్ లో సారీసే. లాస్ట్ టైం బ్లాగ్ లో అయితే చాలా మంది కమెంట్ చేశారు, అక్క సూపర్ సారీస్ అక్క, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అన్ని తీసుకుని అనిపిస్తుంది. తీసుకోండి అండి, మీకు కావాల్సిన అన్ని తీసుకోండి, మంచి కలెక్షన్ తీసుకొచ్చారని. అందులో కలెక్షన్ అండి ఈరోజు నేను కట్టుకున్న చీర కూడాను నేవీ బ్లూ ఇంకా మెజెంటా కలర్ కాంబినేషన్ శారీ అని చెప్పాను కదా, ఆ శారీ మాట. సేమ్ ఇది బార్డర్ తోటి ఇంకొక కలర్ శారీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఆ రోజు ఈ మధ్య చాలా ఏఐ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నా కదా, సేమ్ ఇదే శారీ బ్లౌజ్ మాట. బట్ ఏఐ ఏమో ఈ శారీకి నచ్చిన బార్డర్ చేంజ్ చేస్తుంది, పికాక్ డిజైన్ తో వచ్చింది. అదేమో చిన్న బుట్టి డిజైన్ లో పెట్టేస్తుంది అనమాట. శారీ చాలా బాగుంది, అస్సం శారీ చాలా బాగుంది. ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగుంది, అస్సం కలెక్షన్. తప్పకుండా మీరు నెక్స్ట్ అనుకుంటే నచ్చి పర్చేజ్ చేసుకోవాలి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోవాలి. సర్దులో కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చేటప్పుడు దాదాపుగా నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ అనమాట. ఇది బ్లూ అండ్ పింక్ కదా, ఇది వైలెట్ ఇంకా పింక్ మాట. చాలా బాగుందండి. ఈ శారీ కూడా లైట్ వెయిట్ లో, జస్ట్ రెప్లికా పట్టు శారీ లా ఉంది, చాలా లైట్ వెయిట్ లో ఉంది. శారీకి బార్డర్స్ వచ్చినప్పుడు కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇలాగా, పై వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది. అంటే 4 ఇంచ్ బార్డర్ ఇంకా 6 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుందండి శారీ. ఇలా లీఫీ బుట్టీతో వచ్చిన శారీ అంతా వైలెట్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్. చాలా లైట్ వెయిట్ అండి, మీ దగ్గర నుంచి చూడవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్. శారీ ప్రైస్ చెప్తున్నాక జస్ట్ 600 రూపీస్ అండి. అన్ని ఆ ప్రైస్ లోనే ఉన్నాయి అనమాట శారీస్ అయితే. చాలా బాగుందండి అసలు. వరలక్ష్మి వ్రతానికి ఈసారి కలెక్షన్స్ అదిరిపోయిందండి. మీషోలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. బ్లౌజ్ చూసారా, మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్ ఇలా పింక్ కలర్ లో వచ్చింది అనమాట. 1 మీటర్ లెంత్ అయితే ఉందండి బ్లౌజ్. సేమ్ శారీకి వచ్చిన బార్డర్ కి స్లీవ్స్ కి వచ్చింది. పళ్ళు ఇంకా శారీ మొత్తం ఇలా కంటిన్యూస్ మరి లీఫీ బుటీ తోటి చాలా బాగుందండి. ఇదంతా జెరీ అండి, ఇలా జెరీ వీవింగ్ అనమాట. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అసలు ఫ్రంట్ అయితే బ్యాక్ వైపు కూడా అర్థం కావట్లేదు, అంత నీట్ గా ఉంది వీవింగ్ కూడాను. శారీ మొత్తం ఇలా కంటిన్యూస్. ఎండ్ పార్ట్కి వచ్చేసాము. జస్ట్ 600 రూపీస్ అండి, 650 లోపల అండి, 620 650 ఆరేంజ్ శారీస్ అనమాట. చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ చూడవచ్చు ఎంత లైట్ వెయిట్ గా ఉందో, చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్ ఉంది, మీకు ఏ కలర్ అంటే కలర్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ప్రజెంట్ అయితే మంచి సేల్ జరుగుతుంది మీషోలో, తొందరగా షాప్ అవుట్ అయిపోతాయి. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఏం ఉందండి శారీ అయితే అసలు చాలా బాగుందండి. సేమ్ లైక్ ఇంకా పట్టు శారీస్ అండి, మనం చెప్తేనే తక్కువ రేట్ చీరలని తెలుస్తుందండి, అంత బాగుందన్నమాట. అసలు జెన్యూగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది, బార్డర్ చూడండి ఎంత బాగుంది. అస్సం కలెక్షన్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఈ శారీకి మీరు నేను వేసుకున్న టైప్ బ్లౌజ్ మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంటే వర్క్ బ్లౌజ్ లో పేరప్ చేసుకొని, కాకపోతే సింపుల్ గా ఈ బ్లౌజే పేరప్ చేసుకుని అద్దరిపోద్దండి, సూపర్ గా ఉంది. సరే చూసేద్దాం. ఈ శారీ ఏంటంటే సింగిల్ పీసే ఉందన్నమాట వాళ్ళ దగ్గర. అంటే దీంట్లో కలర్ ఆప్షన్ ఏమీ లేదు, ఎలాగుందని తిప్పించి అనమాట. అంటే కొంచెం పోచంపల్లి డిజైన్ వచ్చింది, చూడడానికైతే కొంచెం టిష్యూ టైప్ వచ్చింది అనమాట. ఇంత తక్కువ ప్రైస్ ఏంటబ్బా అని తీసుకొచ్చాను. చాలా బాగుందండి శారీ. ఇట్లా టెజల్స్ వచ్చింది, మొత్తం ఇలా పోచంపల్లి డిజైన్ వచ్చింది అక్కడ. పిక్ కూడా చూపిస్తుంది, అసలు నాకు అర్థం కాలేదు. బట్ ఒకసారి అలాగా అంటారు కదా, చీకట్లో రాలేయడం మన అలాగ వేసాను అనమాట. ఎలాగుంటుంది చూద్దాం, బాగుంటే మన వ్యూవర్స్ నచ్చితే తీసుకుంటారు కదా అని తీసుకొచ్చి అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది అండి ప్యాటర్న్ డిజైన్ అంతాను. అది కూడా చాలా తక్కువ ప్రైస్, 650 రూపీస్ పడుతుంది అంతేనే, విత్ బ్యూటిఫుల్ టెజల్స్ అండి. టెజల్స్ కూడా చాలా బాగున్నాయండి. శారీ చూద్దాం, నేను ఓపెన్ చేసి చూడలేదు, ఎలాగొస్తుంది కూడా తెలియదు. పిక్లో ఇంట్లో ఇలా పెట్టారన్నమాట. ఇలా పళ్ళు ఏంటి, శారీ ఏంటి, బార్డర్ ఏంటి, నాకు ఏం అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. సరే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. బాగుందండి, బాగానే ఉంది. 650కి శారీ అంటే అసలు చాలా బాగుందండి. కాకపోతే సింగిల్ కలర్ అన్నమాట, ఇలా ఆప్షన్ లేదు. ఇంకా ఇలా పళ్ళు వచ్చిందండి విత్ బ్యూటిఫుల్ టెజల్స్, బ్రౌన్ కలర్ పళ్ళు వచ్చింది. పై వైపు ఏమో ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారనమాట కాపర్ కలర్లోని. కింద వైపు ఇలా మొత్తం మనకి పోచంపల్లి డిజైన్తో వచ్చిందన్నమాట. ఇంకా శారీ అంతా ఇలాగా, ఇది ప్రింట్ అండి, ఇవన్నీ ప్రింట్ అన్నమాట. శారీ ప్రింట్. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. శారీ అయితే బాగుందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అసలు ఎలాగుంటుందో అని పెట్టాను, చాలా బాగుంది. బ్లౌజ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా చూసారా మనకి ఇలా ఎలాగొచ్చింది డిజైన్, చిన్న సెల్ఫ్ డిజైన్తో వచ్చింది మాట. ఇలాగా కింద వైపు సేమ్ రన్నింగ్, అది బార్డర్, శారీకి వచ్చిన బార్డర్ రన్నింగ్ అనమాట. చాలా బాగుందండి, కొంచెం యూనిక్ అనిపించింది శారీ అయితే. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. సింగిల్ పీసే ఉందనుకుంటా, అంటే ఐ మీన్ సింగిల్ కలరే ఉంది, ఇంకా కలర్ లేదు ఇందులోనే. థ్రెడ్ చాలా బాగుందండి.
బార్డర్ మనకి ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ లో చిన్న సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది అనమాట. చాలా బాగుందండి శారీ అయితే. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి, చాలా బాగుందండి. ఇలా సింగిల్ పళ్ళు అయినా బాగానే ఉంటుంది, ప్లీట్స్ వేసుకున్నా బాగానే ఉంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది శారీ. ఇందులో సింగిల్ కలర్, ఇంకా బ్రౌన్ ఇంకా బ్లూ, అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూడలేదు కూడా, నాకు అసలు అర్థం కాలేదన్నమాట. ఆ పిక్ చూస్తే పక్కన పడతాం చూడండి, శారీ ఏది బార్డర్ ఏది. ఓకే పెడదాం చూద్దాం. బాగుంది, డిజైన్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా. మెయిన్ నాకు ఏంటంటే ఈ పోషన్పల్లి డిజైన్ చూసారా, మనకి పోషన్పల్లి కాదు ఈకత్, ఈ ఈకత్ డిజైన్ చూసారా, దీనికి బట్టి నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. శారీ ఏంటంటే కొంచెం టిష్యూ టైప్ శారీ అనమాట, టిష్యూ ఫ్యాబ్రిక్ లాగైతే ఉంది. ఇదంతా ప్రింట్ అండి, ఇదంతా ప్రింటెడ్. ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ ఇలా ఉంది, బ్యాక్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. అసలు నాకు అర్థం కాలేదు, పక్కన పిక్ పెడతాను చూడండి, ఇందులో పళ్ళు ఏది బార్డర్ ఏది అసలు ఏమీ అర్థం కాలేదు అనమాట. బట్ 650 రూపీసే కదా, సరే ఒకసారి ట్రై చేద్దాం, దానికి ఏముంది, 700 చట్నీ పాలసీ ఉంది కదా, చీకట్లో రైస్ నా టేస్ట్ అనమాట. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. బట్ ఏంటంటే అన్నీ మనకి బ్లూ కలర్స్ అయిపోతున్నాయి అన్నమాట, ఏదైనా ఉంచి అంటే అన్నీ బ్లూ అయిపోతుంది. బట్ చాలా బాగుందండి. ఈ కాపర్ ఇంకా ఇలా బ్లూ కలర్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకొకటి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, శారీ అంతా ఇది చిన్న స్ట్రైప్ ఉందండి, ఇలాగా నిలువు గీతలు ఉన్నాయన్నమాట, దాని మీద ఈ డిజైన్ వచ్చిందండి. ఏదో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. షోలో అంటే శారీ చూడడం అయితే ఫస్ట్ టైం అండి, చాలా బాగుందన్నమాట. ఇంత చెప్తున్నానంటే నాకు అంతగా నచ్చేసింది. ఈ డిజైన్, ఈ చిన్న బార్డర్, కింద వైపు బార్డర్ అదిరిపోయిందండి, చాలా బాగుంది నిజంగా. అసలు తప్పకుండా మాల్స్లో సారీ 1500 ఉంటుందండి, ఈ ఫ్యాబ్రిక్కి డిజైన్కి. చాలా బాగుంది మేడం. అంటే శారీ టెక్స్చర్ అంటారు కదా, అది చాలా బాగా నచ్చింది నాకు. ఇలాంటి శారీస్ అంటే సింగిల్ పీసెస్ ఉంటాయి, క్యాటలాగ్ శారీస్ అంటారు కదా, అలాంటి శారీస్ మాట. ఇది దొరికినప్పుడు తీసుకోవడమే. నాకైతే చాలా నచ్చింది. బట్ అన్నీ బ్లూ అయిపోతున్నాయి అండి బాబు, అన్నీ బ్లూ శారీస్ అయిపోతుంది. ఉంచేసుకుందాం అంటే అది కూడా బ్లూ మీద వైట్ డిజైన్, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. సింగిల్ కలరే ఉంది వాళ్ళ దగ్గర అయితే, లైట్ వెయిట్గా కొంచెం టిష్యూ టైప్ శారీ అన్నమాట. నెక్స్ట్ చూసేద్దాం కలెక్షన్లో. నెక్స్ట్ శారీ ఏంటంటే ఒక పెద్ద యూట్యూబరే తనలా శారీస్ మొన్న వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్నాను అని చూపిస్తుంది అనమాట. అప్పుడు నేను చూసాను, జస్ట్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. సరే ఇదేదో బాగుంది కదా చూద్దాము. వాళ్ళు ఏంటంటే ఇన్స్టా పేజ్ నుంచి బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకునేవని పలానా పేజ్ నుంచి తీసుకున్నా, పలానా పేజ్ నుంచి తీసుకుని చెప్తుంటారు. మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉందా అని ఆ స్క్రీన్ షాట్ చేసి మీషోలో పెడితే ఈ శారీ వచ్చిందన్నమాట. కలర్ ఇదా నాకు డిఫరెంట్ కలర్ గుర్తులేదు, బట్ నేనైతే ఇలా మెరూన్ రెడ్లో పెట్టాను అనమాట. దీనిలో చాలా కలర్స్ మెరూన్ రెడ్ పెట్టాను. ఇలాగే ఉందన్నమాట శారీ, చాలా బాగుంది. ఇలా చెక్స్ వచ్చి కొంచెం కొత్తగా అనిపించింది కూడా, ఇది కూడా ప్యాటర్న్ మనకి. ఇందులో ప్యారెట్ డిజైన్ వచ్చింది, దాంట్లో కూడా సేమ్ అది ప్యారెట్ డిజైన్ వచ్చింది అనమాట. శారీ ఏంటంటే మనకి కొంచెం క్రేప్ టైప్ శారీ అండి, డోలా సిల్క్ అంటారు కదా, సేమ్ అదే డోలా సిల్క్ టైప్ శారీయే. రెండు వైపున శారీకి ఇలా బార్డర్స్ వచ్చాయన్నమాట, చిన్న జెరీ బార్డర్ వచ్చి ఇలాగ ప్యారెట్స్ అయితే వచ్చింది. శారీ అంటే చిన్న చెక్స్ అండి, బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. శారీకి పళ్ళు ఇలా వచ్చింది, సేమ్ అదే బర్డ్స్ బార్డర్లో వచ్చింది కదా, ఆ బర్డ్సే వచ్చింది అనమాట. ఇంకా శారీ అంతా ఇలా కంటిన్యూస్ అండి, రెండు వైపున సేమ్ ఇదే బార్డర్ అండి, బర్డ్స్ బార్డర్ వచ్చింది అనమాట ప్యారెట్ది. మొత్తం ఇదే బ్లౌజ్, ఇది బ్లౌజ్. సేమ్ శారీ డిజైన్ కొంచెం ఇంకా చిన్న డిజైన్ అనమాట, దగ్గరికి చెక్స్ వచ్చింది, చిన్న డిజైన్. ఈ బర్డ్స్ బార్డర్ అయితే రాలేదు, జస్ట్ ఇలాగా జెరీ బార్డర్ టైప్ అయితే వచ్చిందన్నమాట. పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది. ఇలా కింద వైపు ఇలాగొచ్చింది అనమాట బార్డర్. బ్లౌజ్ స్లీవ్స్కి ప్యారెట్ డిజైన్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది. బెస్ట్ ఇదేనండి, ప్యారెట్ డిజైన్ శారీకి బ్లౌజ్ నీట్గా ఉంటే బాగోదు. బాగుంది శారీ. ఇది ఒకటైతే 700 పడుతుందండి, అవన్నీ బిలో 600. ఇది 700 అనుకుంటా. లైట్ వెయిట్ శారీ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఇన్స్టా పేజ్లను వేలలు పెట్టి తీసుకుంటున్నారు కదా, మనం మీషోలో ట్రై చేస్తాను అనమాట. దొరికింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే పర్చేజ్ చేసుకోండి. సింపుల్గా లైట్ వెయిట్ శారీ అనమాట. కాకపోతే ఆమె చూపించిన ఫ్యాబ్రిక్ నాకైతే సిఫాన్ ఫ్యాబ్రిక్, ఇది సిఫాన్ కాదండి, ఇది సమ్వాట్ సిల్క్ టైప్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. కలెక్షన్లో నెక్స్ట్ శారీ అయితే పట్టు శారీ అండి, ఇంకా నో వర్డ్స్ మాట, అంత బాగుంది శారీ అయితే. మంచి క్రీమ్ కలర్ మీద గోల్డెన్ జెరీ, అలాగే లైట్ పింక్ కలర్ మాట. శారీ అంతా ఈ సర్కిల్స్లోని హంసల్ మాట,
భలే ఉందండి శారీ అయితే, చాలా బాగుంది. కింద వైపు ఇలా పెద్ద బోర్డర్ వచ్చింది, 2 బోర్డర్స్, ఒకటేమో హంస బోర్డర్, ఒకటేమో ఇలా చిన్న చుక్కల టైప్ బోర్డర్ వచ్చింది. పై వైపు మనకి మళ్ళీ హంసల బోర్డర్ వచ్చింది అనమాట. శారీ ఎంత బాగుంది చూడండి, జస్ట్ లైక్ బ్రైడల్ కలెక్షన్లా లేదు, పట్టు శారీ అంటే పట్టు శారీ అండి, అలా ఉంది, చాలా బాగుంది. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, లైట్ పింక్ క్రీమ్ కలర్ అండి, చాలా బాగుంది కలెక్షన్. ఇందులో కలర్ చాయిస్ ఉందండి, ఈ కలర్ బాగుంటుంది కదా. నేను ఇంతకు ముందు ఒకసారి మీకు మెరూన్ కలర్ బార్డర్ తోటి ఇలాంటి కలర్ శారీ ఒకటి షేర్ చేశాను లాస్ట్ ఇయర్ పొంగల్కి అనుకుంటా, దివాళీకి లాస్ట్ ఇయర్ దివాళీకి షేర్ చేశాను. శారీ మొత్తం ఇదేనండి, ఇలా కింద వైపు పెద్ద బార్డర్ వచ్చి పై వైపు చిన్న బార్డర్, కంటిన్యూస్. చివరికి వచ్చాం బ్లౌజ్, 1 మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి, సేమ్ బార్డర్స్ తోటి, పై వైపు చిన్న బార్డర్, కింద వైపు స్లీవ్స్కి ఇలా పెద్ద బార్డర్. శారీతో రన్నింగ్ అయిపోయింది అనమాట బార్డర్. ఇంకా బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అండి, చిన్న డిజైన్తో బ్రోకెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, చాలా బాగుందండి. లెహెంగా ప్రిఫర్ చేసుకోవచ్చు, శారీ లాగానే ఉంచుకోవచ్చు, పండుగల టైంలో అండి శారీస్ కట్టుకుంటే పూజల్లో అండి చాలా బాగుంటుందండి. లైట్ కలర్ శారీస్ ఎక్కువ పూజలకి ప్రిఫర్ చేస్తుంటారు చాలా మంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో. నా నెక్ సెట్ భలే సెట్ అయిపోయిందండి కదా, కమెంట్ చేయండి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది, చాలా బాగుందండి శారీ, సూపర్ చాలా బాగుంది. లైట్ వెయిట్ శారీ అన్నమాట, పూజా టైంలో ఇలాంటి శారీ చాలా బాగుంటాయండి. శారీకి ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, నీట్ వీవింగ్, అసలు రెండు ఒకేలా ఉంది, ఫ్రంట్ బ్యాక్ ఏ డిఫరెన్స్ లేదు, చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. శారీ అయితే చాలా గొప్పగా డిస్క్రిప్షన్ ఇచ్చారన్నమాట. అసలు ఏంటి అబ్బాయి శారీ అని తెప్పించాను, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మధ్యలోనేమో పెద్ద బార్డర్ వచ్చి 2 వైపున 2 బార్డర్స్ వచ్చిందన్నమాట. శారీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. మీరు మరి ఇలాంటి శారీ కలెక్షన్ చూసారో లేదో, ఎవరైనా రివ్యూ చేస్తారో లేదో నాకు తెలీదు. కింద వైపు మనకి ఇలా బార్డర్స్ వచ్చింది, శారీ అంతా చెక్స్ వచ్చింది, ఈ బార్డర్ మళ్ళీ మధ్యలో వచ్చిందండి, ఇలా 3 బార్డర్స్ అన్నమాట. ఇది మనకి నీస్ దగ్గర వస్తుంది, కింద మళ్ళీ పైన. చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చారన్నమాట, ఎలాగుంటుందని తెప్పించాను. బట్ చూద్దాం శారీ ఓపెన్ చేసి. శారీ అంతా ఇలా చెక్స్తో వచ్చిందన్నమాట. ఇది శారీకి పళ్ళు అండి, పళ్ళు ఇలా వచ్చింది, ఇది ఇలా వస్తుంది అన్నమాట. పై వైపు బార్డర్, మిడిల్కి వచ్చి మళ్ళీ కింద వైపు బార్డర్. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్. ఇది బ్లౌజ్. శారీకి బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ మిడిల్ జెరీ డిజైన్ ఉంది కదా, ఇది బ్లౌజ్కి లేదు అన్నమాట, ఓన్లీ చెక్స్ డిజైన్ వచ్చింది. ఇంకా ఇది రన్నింగ్ మాట, బార్డర్ మడికి ఉన్నట్టు ఇలా రన్ అయింది బార్డర్. శారీ ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ సైడ్ మాట. శారీకి కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఈ జెరీ వల్ల. ఇదంతా జెరీ వీవింగ్ అండి, ఇదంతా జెరీ మాట, చిన్న డిజైన్ లాగా వచ్చింది, ఇలా వచ్చింది, నీస్ దగ్గర వస్తుంది అన్నమాట ఈ డిజైన్. బట్ శారీ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం పాలిస్టర్ టైప్ వచ్చిందండి. ఇందులో కలర్ చాయిస్ కూడా ఇది ఒకటే కలర్ ఉందండి, జస్ట్ ఈ డిజైన్ ఒకటి మారుతుంది అనమాట. అంటే మిడిల్లో డిజైన్ కొంచెం మారుతుంది, లేకపోతే మొత్తం ఇంకా వైలెట్ 3 or 4 శారీస్ ఉన్నాయి, డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ తోటి, అన్ని వైలెట్ ఇంకా గోల్డ్ కలర్లో అనమాట. బట్ ఫ్యాబ్రిక్ అయితే నాకు పాలిస్టర్ టైప్ అనిపిస్తుంది అనమాట, ఫ్యాబ్రిక్ అంతగా ఏం అనిపించలేదు. ఇంకో విషయం ఏం చెప్పినా, కలెక్షన్లో అన్నిటికంటే కాస్ట్లీ శారీ ఇదేనండి, 700 750, మిగతా అంతా 600 650 ఆ రేంజ్ శారీ అనమాట. మీకు నచ్చింది తెప్పించుకోండి, నచ్చింది అనుకో ఉంచేసుకోండి, లేకపోతే 7 days రిటర్న్ పోలీసు రిటర్న్ చేసేయండి అంతే. నాకైతే ఫ్యాబ్రిక్ నచ్చలేదు అనమాట శారీది, అవన్నీ చాలా బాగుందండి. మెరూన్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఫస్ట్ చూపించిన శారీ, అదర్ 3 శారీస్ అంటే ఫస్ట్ చూపించిన సెకండ్ శారీ, ఇంకా పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ శారీ చాలా బాగుంది, అద్దరిపోయింది అనమాట. నచ్చితే ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ వల్ల నచ్చలేదు అనమాట, కాకపోతే కొంచెం యూనిక్ ప్యాటర్న్ వచ్చింది, మధ్యలో గోల్డ్ వచ్చి ఇలా వచ్చింది, చాలా బాగుంది. సో నేను కట్టుకుని పక్కన పిక్ పెడతాను, చూడండి, నచ్చితే వచ్చి చేస్తాను, ఓకేనా. మన బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏంటంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ అండి, ఫ్యాబ్రిక్ బాగుంటే బాగోలేదు, ప్రైస్ బాగుంటే ఎక్కువ, ప్రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ అని చెప్పేస్తాను డీటెయిల్గాను. ఇంకా మీరు మళ్ళీ తీసుకుని రిటర్న్ పెట్టడం తలనొప్పి అంతా ఎందుకు, డీటెయిల్ చెప్పేస్తే బెస్ట్ కదా, డీటెయిల్గా చెప్పేస్తుంటాను అనమాట. తర్వాత చాయిస్ మీదంచి కూడా చెప్పేస్తాను, ఎందుకంటే కొంతమందికి నచ్చవచ్చు, బాగుంది ఓకే ఏముంది ఒక 4-5 సార్లు కట్టుకుందాంలే అనుకోవచ్చు కదా, అందుకని చాయిసెస్ యువర్స్ అని మాత్రం చెప్పేస్తాను మొత్తం డీటెయిల్ ఇచ్చాక. అందుకని స్కిప్ ఇక్కడ మొత్తం చూడండి, నేను ప్రతి ఒక్కటి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తుంటాను, మీరు స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు, మళ్ళీ నాకు కమెంట్ చేస్తారు అదెంతక్క ఇదెంతక్క అని. అందుకని నేను అంటాను చెక్ ద రిలేటెడ్ డిస్క్రిప్షన్ అని కామెంట్ చేస్తుంటాను. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు మీరు కామెంట్ చేస్తే, కాకపోతే చెక్ ద వీడియో అని చెప్తుంటా.
టోటల్గా అయితే 5 శారీస్ మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు. 5 శారీస్లో ఫస్ట్ 3 శారీస్ సూపర్ శారీస్ మాట అదిరిపోయింది. అందులో మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ లింక్ పర్చేస్ చేసుకోండి, వెంటనే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మంచి సేల్ దొరుకుతాయి అన్నమాట. సో అందుకని తొందరగా స్టాక్ అవుట్ అయిపోతాయండి. లేకపోతే నేను సైడ్న స్క్రీన్ షాట్లో కోడ్స్ తొందరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.